హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆనంద్ పలపాల. ఈరోజు అయితే నేను ఒక మంచి బిర్యానీతో అయితే వచ్చేసాను. ఈ బిర్యానీ పేరు వచ్చేసి దొన్నె మటన్ బిర్యానీ అండి. ఇది ఇంట్లోనే మా వైఫ్ అయితే రెడీ చేశారు. ఈ బిర్యానీని చిట్టి ముత్యాల రైస్తో అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఈ బిర్యానీని ఫస్ట్ టైం అయితే నేను టేస్ట్ చేయబోతున్నాను. టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకైతే రివ్యూ ఇస్తాను. అలాగే ఈ బిర్యానీలోకి మటన్ కర్రీ అలాగే చిక్కటి రైతా కూడా అయితే ప్రిపేర్ చేసామండి. చూసారా, బిర్యానీ అయితే మంచి కలర్ఫుల్గా ఎలా ఉందో. ఇవి చిట్టి ముత్యాల రైసు. ఓకేనండి, బిర్యానీ అయితే చూసారు కదా ఇలా ఉంది. దీన్ని మనం ఇప్పుడు ఈ మటన్ కర్రీతో అలాగే ఈ రైతా వేసుకొని కలిపి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అలాగే కూల్ డ్రింక్ కూడాను. ఓకేనండి, స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా, ఉల్లిపాయ ముక్క అలాగే నిమ్మకాయ. వాసన చూస్తే మాత్రం మామూలుగా లేదు, చాలా సూపర్గా ఉంది. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయినట్టుంది. ఒకసారి ఇలా ప్లేట్లోంచి అయితే వేసుకుందాం. మటన్ ముక్క అయితే మాత్రం ఎక్దమ్ దూది ముక్కలాగా అయితే ఉడికింది. ఆహా, సూపర్, చాలా బాగుందండి. స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇది ఇంట్లోనే చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం ఇది నేనైతే టేస్ట్ చేస్తున్నాను. ఈ దొన్నె మటన్ బిర్యానీ ఆల్రెడీ ప్రజెంట్ ఇప్పుడు బాగా ఫేమస్లో ఉంది. అలా ఈ రైతా వేసుకొని ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. చూసారా, మటన్ కర్రీ బాగా మెత్తగా ఉడికింది. ముక్క అయితే మామూలుగా లేదు. సూపర్ అదిరిపోయింది. పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ బిర్యానీలోకి ఈ మటన్ కర్రీ. అలాగే ఇది బిర్యానీ అయితే టేస్ట్ చూద్దాం ఒకసారి. చూసారా ఎలా ఉందో, పర్ఫెక్ట్గా సెట్ అయింది బిర్యానీ. టేస్ట్ అయితే వాసన మాత్రం కుమ్మేస్తుంది, అదిరిందనమాట. పర్ఫెక్ట్గా సెట్ అయ్యాను నేను. మటన్ ముక్క అలాగే బిర్యానీ ఫ్లేవర్ రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఏంటి ఎప్పుడు వీడు విగ్గెట్టుకొని కామెడీ వీడియోలో చేస్తున్న సడన్గా ఏంటి బిర్యానీతో దర్శనం ఇచ్చారని అనుకుంటున్నారా? ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి నాకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కంటెంట్తో అయితే మీ ముందుకైతే వస్తాను. ఓకే ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాలాంటి చిన్న యూట్యూబర్లకి కొంచెం సపోర్ట్ అయితే అవుతుంది. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి కంపల్సరీగా. అలాగే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఒక సబ్స్క్రైబ్ వల్ల మాలాంటి చిన్న యూట్యూబర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి కంపల్సరీగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు అయితే వస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో అలా సరదాగా తీశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను, బాయ్.